రేఖ అక్క శ్వేత మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్ కూడా. అమ్మ చెప్పండి, అంటే ఏం జరిగింది? ముఖ్యంగా కన్న బిడ్డని చంపేయడానికి ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంకా ఇది ఎంజాయ్మెంట్ కావాలి. అక్రమ సంబంధం ఒకరితోటి ఉండడము, పాప అంటే ఇష్టం లేదు తనకి. అంతే, ఆ పాప అడ్డు ఉంది. మెయిన్ గా వాళ్ళిద్దరు మంచిగా ఉండాలంటే పాప అడ్డు. వాడు అసలు ఉసిరిగొల్పడం, తను కన్న తల్లి, వాడు ఉసిరిగొల్పడం వల్ల తను అట్లా చేయడం కరెక్ట్ కాదు. అయినా ఫస్ట్ నుంచి అయినా పాప అంటే ఇష్టం లేదు. ప్రెగ్నెన్సీ ముందే వచ్చింది, అంటే మ్యారేజ్ కాకముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. మ్యారేజ్ చేసినాం. మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ తీసుకోవడము, 6 months ఉండి వాళ్ళతో వదిలేసి డైవర్స్ తీసుకోవడము, వాళ్ళ నాన్న వాళ్ళతోటి ఉండడము, ఇవన్నీ జరిగింది. అంటే పాప చనిపోయిన తర్వాత మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? అంటే ఎవరు చెప్పడం జరిగింది? అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారన్నమాట, ఇట్లా వాటర్ ట్యాంక్ లో ఉంది అని. ఎవరు ఎట్లా ఏంది మరి ఎవరు పడేశారు అని సీసీ ఫుటేజ్ లో చెక్ చేసి వాళ్ళ మమ్మీ పాప తప్పితే ఎవరు కనిపించట్లేదు సీసీ ఫుటేజ్. మార్నింగ్ నుంచి చెక్ చేసినా పైకి మార్నింగ్ నుంచి అసలు పాప లేదు. మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఆడుకుంటుంది, చూస్తున్నాం, పాప మంచిగానే ఉంది. మిస్సింగ్ పాప మాకు సీసీ ఫుటేజ్ లో కనిపించింది అంటే 9 కి ఇంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ కిందికి రాలేదు. ఇంకా తను మాకు కాల్ చేసి చెప్పిందంటే 10:30 కాల్ చేసింది, పాప లేదు. 10:30 కాల్ చేసి చెప్పింది. పాప 9కే పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ 9 నుంచి 9:30 వరకు కిందికే రాలేదు. తను చెప్పడం ఏంటంటే 9:30కి కిందికి వచ్చింది, షాప్కి వచ్చింది, షాప్కి వెళ్ళింది కొనుక్కోడానికి, మళ్ళీ పైకి రాలేదు. మొత్తం వెతికినా ఎక్కడ లేదు. నేనేమన్నా మొత్తం చూడు, ఆ షాప్ ఈ షాప్ మొత్తం వెతుకు కనిపిస్తుంది అని. అన్ని చూసినా ఎక్కడ లేదు. నేనేమన్నా ఎవరైనా ఎత్తుకెళ్ళిరేమో, సీసీ ఫుటేజ్ చెక్ చేయండి, కాలనీ ఎక్కడ సిటీ ఫుటేజ్ ఉంటే చెక్ చేయండి, చెక్ చేస్తే తెలుస్తుంది అని. అన్ని చెక్ చేసినాం, అన్ని లేదు, అది ఇది అని అన్ని బుకాయించి చాలా చెప్పింది. అందరినీ బుకాయించి చెప్పి మమ్మల్ని పైకి ఎక్కనియలేదు. ఇక పైకి ఎక్కనియలేదు మమ్మల్ని. మేము అడిగినాం, పైకి వెళ్ళినాం, పైన చూసినాం అంటే చూసిన పైన మొత్తం చూసినా ఇంట్లో లేదు, ఎక్కడ లేదు, పక్కన లేదు, ఎక్కడ లేదు అని చెప్పిన తర్వాత తనని PS కి కంప్లైంట్ పెట్టమని చెప్పినాం. అప్పుడు తనని బండి పైన మా తమ్ముడు తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళ ఓల్డర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి పైన చెక్ చేద్దాం, చుట్టుపక్కల ఇక్కడ పడుకుందేమో అని చెప్పి పైకి ఒకసారి వెళ్ళి చూసిరు వాళ్ళు. వాటర్ ట్యాంక్ కి అంతా, అది కూడా 15 minutes తర్వాత వాళ్ళు వెతికి ఒకసారి చూద్దాం ట్యాంక్ లో, ఏమో చెప్పలేము కదా ఎట్లా అవుతుందని ట్యాంక్ లో ఒకసారి చూసి ట్యాంక్ లో ఉందండి. అప్పటికే అంటే పాప ట్యాంక్ లో ఉన్న వాళ్ళు చూసినప్పటికే చనిపోయిందా? చనిపోయింది. లేదు, చనిపోయింది, అప్పటికే చనిపోయింది. అంటే ముందే ఒకసారి అబ్బాయి ఎవరైతే సాయి ఉన్నాడో ముందే 18 మైనర్ గా ఉన్నప్పుడే ఒక కేసు అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక కేసు అయిందని, అప్పుడు మైనర్ గా ఉన్నాడని చెప్పి కూడా కేసుని కొట్టేయడం జరిగింది. అంటే ముందే పరిచయం ఉందా, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇదేమన్నా? ఇప్పుడు కొత్తగా ఫస్టే పరిచయం ఉంది. ఫస్టే వాటితో వెళ్ళిపోయిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఇవి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఇట్లా నన్ను వదిలేస్తున్నాడు అని చెప్పి మా ఇంటికి వచ్చి అన్న తర్వాత మేము ఈ అబ్బాయి మీద కేసు పెట్టి కేసు తీసుకొని వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి మైనర్ అని తెలిసింది మాకు. మైనర్ అని తెలిసిన పోలీస్ వాళ్ళు ఏమన్నారు, ఈ మైనర్ వాడు చెప్పడం కూడా తనే నన్ను తీసుకెళ్ళింది, తనే నన్ను ఇబ్బంది పెట్టింది, చేసుకోకపోతే తీసుకెళ్ళకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి ఇబ్బంది పెట్టింది అని వాడు చెప్పిండు ఫస్ట్ కేసు. అయితే పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే మైనర్ తనే ట్రాప్ చేసింది అని చెప్పి తన పైన కేసు వేసారు. కేసు అయ్యి వాడిని కేసు కొట్టేసి వాళ్ళని తీసుకెళ్లిపోయారు, తనని కూడా వదిలేసి. అంటే ఎవరిది ఆలోచన, బిడ్డని చంపాలన్న ఆలోచన ఎవరిది? అంటే ముందుగానే ప్లానింగ్ జరిగిందా లేదంటే? ఇద్దరిది. చెప్పండి. ఇద్దరిది. అంటే చెప్పండి అమ్మా, ముందుగా ప్లానింగ్ ఎవరిది? అంటే బిడ్డని చంపాలనే ప్లానింగ్ ముందుగా అమ్మాయి చేసిందా, అబ్బాయి? ఇద్దరు ప్లానింగ్ అంట. అది కూడా మాకు ఇక్కడ PS వచ్చిన తర్వాత తను నోరు విప్తేనే తెలిసి ఇద్దరు ప్లానింగ్ అని. అంటే మీరు ఇంటికాడికి బిడ్డ దగ్గర వెళ్ళి చూసిన తర్వాత ఏమన్నా మీరు అడగడం జరిగిందా? ఎవరు వచ్చిరా, ఎవరైనా చేసిరా, పైకి ఎవరైనా వచ్చిరా, పాపని ఎవరైనా తీసుకెళ్ళిరానని. ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు రాలేదు ఇంటికి అని చెప్పి. మరి ఎట్లా పాప ఎట్లా పడింది అని కూడా అడిగినాం. నాకు తెలియదు. మేము ఇంటికాడ అందరం అడిగినాం, ఎట్లా పడుతుంది పాప? ట్యాంక్ అయితే పైన ఉంటది, అంత ఇప్పుడు నాకే ఇంత హైట్ ఉంది ట్యాంక్ లో పడేంత ఛాన్సే లేదు అసలు పాప. నువ్వు గిట్ట చేసినావా అని కూడా అడిగిన నేను.
లేదు లేదు నాకు పుట్టిన బిడ్డ నేనెందుకు చేసుకుంటా, నేనెందుకు చంపుతా అని. ఎలా అనుమానం వచ్చింది ముఖ్యంగా? సీసీ ఫుటేజ్, మళ్ళీ తను మాట్లాడే విధానము, ఉమ్, ఇప్పుడు నాకు ఒక మాట చెప్పడము, పక్కన వాళ్ళకి ఒక మాట చెప్పడము, సీసీ ఫుటేజ్ చూడడం ద్వారా నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ ఏంటి, పాపని కొట్టడం ఒకటి, చుట్టుపక్కల వాళ్ళు అనేది అంటుండంట, పాపని ఎందుకు కొడుతున్నావు అని, చీటి మాటి కొట్టేదంట పాపని. ఉమ్, అట్లా ఇంకా నాకు కన్ఫర్మ్ అయింది, ఉమ్, పాప పైన తనకు కక్ష ఉంది అని. ముందు కూడా ఇట్లా వెళ్ళిపోవడానికి ట్రై చేయడం, ఇట్లా చాలా. అంటే డబ్బులు ఎలా ఆవిడకి, డబ్బులు కానీ లేదంటే బతకడానికి ఫుడ్ కానీ ఇవన్నీ ఎలా source? డాడీ వాళ్ళ దగ్గరనే ఉండేది కదా, ఉమ్, తను పని చేసేది ఏముంది, డాడీది వస్తుంది డ్యూటీ, డాడీ డ్యూటీ ఉంది, ఉమ్, డాడీ వస్తుంది పేమెంట్, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు చేస్తాడు డ్యూటీ, అంతే. వీళ్ళిద్దరే ఇంకా నడిపేది. ఉమ్. చివరికి ఏం చెప్తారు పోలీస్ వాళ్ళకి? పోలీస్ వాళ్ళకి మీతో లోపల వెళ్ళి మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? వాళ్ళంటే ఇప్పుడు తీసుకెళ్లారు, వాళ్ళు ఏమి అయితే చెప్పలేదు, ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తారు. నా రిక్వైర్మెంట్ ఏంటంటే తను బయటికి తను బయటికి వెళ్ళాడు, ఉమ్, అంటే లోపలనే ఉండాలి, బయటికి అయితే వెళ్ళాలి. ఉమ్. అంటే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీ సైడ్ నుంచి మీ చెల్లెలుగా, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటది. సో మీరేం చెప్తారు మీ చెల్లెలు గారికి? ఏం చెప్తారు? నా తరఫున సపోర్ట్ అయితే ఏం లేదు. నా తరఫున రిక్వెస్ట్మెంట్ ఏంటంటే తన హ్యాంగ్ చేసేయండి, ఇద్దరిని హ్యాంగ్ చేసేయండి. ఎందుకంటే ముందే జరిగింది ప్లాన్, అంత చిన్న పాపని చంపితే ఏమొస్తుంది, వదిలేసిండే, ఎవరి దగ్గర వదిలేసేది ఉండే, ఎవరన్నా పెంచుకుంటుండే, అనాథాశ్రమంలో వేస్తుండే, నేనే పెంచుకునేదాన్ని, పక్కన ఎవరికైనా ఇచ్చి పెంచుకుంటుండే, వదిలేసి వెళ్ళిపోయేది ఉండే. వాళ్ళిద్దరు అయితే బయటికి వెళ్ళొద్దు సార్, ఇద్దరు బయటికి వెళ్తే మాత్రం ఇద్దరు మా సైడ్ నుంచి అయితే తనకి రేఖకి అయితే ఇక్కడి నుంచి సపోర్ట్ లేదు, ఇయ్యం కూడా. నేను తమ్ముడే ఉంటాము ఎక్కువ, ఇప్పుడు పెద్ద అయితే నేనే, ఇప్పుడు ఏం నడిచినా నా చెయ్యి పైనే ఉంటది. మా చుట్టాలు కూడా అంతా అదే చెప్తారు, ఇప్పుడు పోయింది కదా చనిపోయిందని అనుకో, అదే తనని తీసుకొచ్చాడు పెట్టుకోవడం అని మాకు ఇంకా బయట లేదా అంటే లేదు సొంత సార్, చెల్లెలు కదా. లేదు. అది ఎందుకు బాధ లేదంటే అంత చిన్న పాప అని చెప్పింది కదా, అని లేదు. ఆ, లేదు. తను ఫస్ట్ నుంచి అట్లా బిహేవ్ చేయడం వల్లనో నా మైండ్ సెట్ చేంజ్ అయిందో తెలియదు కానీ అంతే. ఇప్పుడైతే తను బయటికి వెళ్ళొద్దు, లోపలనే చనిపోయినా నాకు ఏ ప్రాబ్లం. రైట్. చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే సొంత చెల్లి అంటే అక్క చెప్పే మాటలు చూస్తా ఉంటే చాలా బాధలు కూడా కలిగిస్తా ఉన్నాయి. అంటే సొంత చెల్లిని ఊరేసి చంపేయండి అన్న సొంత అక్క అంటే చూడండి ఆ బాధ ఎలా ఉందో. కన్న కూతుర్ని, చిన్న బిడ్డలు ఇంకా 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా నిండని పసిపాపని ట్యాంకులో వేసి అతి కిరాతకంగా ఊపిరి ఆడకుండా గిలగిల కొట్టుకొని చనిపోయింటుంది ఆ బిడ్డ. ఎంత బాధేస్తుంది. ఆ చుట్టుపక్కల మొత్తం వెతికినా కనపడలేదు. చివరికి ఆవిడ మాటల మీద అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాప ఆచూకీ కనుక్కోవడం జరిగింది. ప్రస్తుతం కేసు అయితే కొనసాగుతా ఉంది. ఇప్పుడు మా చెల్లి అయితే మేమైతే బెయిల్ ఇవ్వము, మేము సపోర్ట్ చేయము, తను ఏమైపోయినా పర్లేదు, మేము ఈ రోజుతో మేము మా చెల్లి చనిపోయింది అనుకుంటామంటూ కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేశారు.